సత్సంగ సభ్యులారా, అలానే నేడు భగవద్గీత ఘంటసాల గారు 106 శ్లోకాలని ఆయన దాదాపు చనిపోయే ముందు ఒక సంవత్సరం కాలం ముందు, ఆయన 74 ఫిబ్రవరి 11న మరణించే ముందు ఒక సంవత్సరం క్రితం ఆయన దాదాపు బెడ్ మీద ఉండి ఎంతో ఆయనకి సినిమా పాటల కన్నా భగవద్గీతను పాడాలనేటువంటి ఆకాంక్షతో కోట సత్యరంగయ్య శాస్త్రి గారి చేత తెలుగులో ఈ 102 శ్లోకాలని ఆయన వ్యాఖ్యానాన్ని రాయించి ఆయన మరి భగవద్గీతను హెచ్ఎంవి వారి సహకారంతో రికార్డ్ చేసిన తర్వాత ఫిబ్రవరి 11, 1974న వారు కీర్తిశేషులు అయ్యారు. ఇదే భగవద్గీత ఆయన చనిపోయిన తర్వాత 1974 ఏప్రిల్ 24న ఆనాటి ఘంటసాల గారి అభిమాని సినీ నటుడు ప్రఖ్యాత ఎన్టీ రామారావు గారి చేత ఈ భగవద్గీత ఆవిష్కరణ జరిగింది. విశ్వనాథ సత్యనారాయణ గారికి అందజేయడం జరిగిందట. కాబట్టి నేడు సత్సంగ సభ్యులుగా మీరంతా కూడా మరి ఘంటసాల గారు ఆవహించిన రీతిలో మన రమాదేవి గారు ఆమె ఈ శ్లోకాలను ఆలపించటం, రామారావు గారు అలానే మన రామ్ గోపాల్ గారు కూడా, వారి ఇరువురు కూడా ఘంటసాల అభిమానులు. వారు కూడా ఘంటసాల పాటలు పాడటానికి వారి గాత్రంలో ఘంటసాల గారిని ఆవహింపజేసుకొని పాడేటువంటి ఆ ధన్యత, ఆ అవకాశం, వారి స్ఫూర్తికి మరి నేడు ఇవాళ మనం కనులారా భగవద్గీతని దృశ్యమానం చేసినటువంటి ఆ ముగ్గురికి ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున, సిటిజన్ హైదరాబాద్ సంఘం తరఫున వీక్షించినటువంటి అందరి తరఫున కూడా వారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సత్సంగ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. మంచి వ్యాఖ్యాత కూడా ఈసారి ప్రోగ్రామ్కి